హాయ్ వివర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో ఉన్నారు రాజకీయ, సామాజిక, ఆర్థిక విశ్లేషకులు సిఏ నాగార్జున రెడ్డి గారు. నమస్తే సార్. నమస్తే నమస్తే నమస్తే. చెప్పు, ఏంటి చాలా రోజుల తర్వాత వచ్చావు సార్, నీకు? ఏదో హాట్ టాపిక్లు ఏదో దొరుకుతాయి మీకు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చూసుకుంటే ఈవీఎంలకు సంబంధించి బాలినేని శ్రీనివాసరెడ్డి గారు ఆయన సుప్రీంకోర్టుకి వెళ్ళడం కూడా జరిగింది. గతంలో ఆయన ఒక పిటిషన్ అయితే వేశారు వీవీప్యాట్ల కౌంటింగ్ కోసం. అది మధ్యలో బ్రేక్ పడిందా, దాని మీద మరలా కోర్టు కిందకి వెళ్లాల్సి వచ్చింది. అసలు ఈవీఎంల సంగతి అడిగితే ఏం చెప్తారు సార్? ఎలక్షన్ జరిగిన తర్వాత సార్, ఐ థింక్ సబ్జెక్ట్ టు కరెక్షన్ అన్నారు సార్, ఐ థింక్ 20వ తారీఖు ఏమో అనుకుంటాను, ఈ స్టూడియోకి నన్ను పిలిచి దీని గురించి అడిగినప్పుడు చాలా డీటెయిల్డ్గా నాకు తెలిసినంత వరకు, నాకు గుర్తున్నంత వరకు బోర్డు మీద కూడా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పాను నేను. ఎస్ సార్. రీడ్ ఓన్లీ మెమరీ ఏంటి, చిప్స్ ఏంటి, ర్యాండమ్ యాక్సెస్ మెమరీ ఏంటి, ఈ కనెక్టివిటీ ఎట్లా ఉంటుంది, ఏంటి సంగతి సంవత్సరం చెప్పాను. వాటి లింక్స్ కూడా పెట్టు, జనాలకు అర్థమవుతుంది క్లియర్గా. ఎస్ సార్. ఇప్పుడు హాట్గా నడుస్తున్నటువంటి దాని గురించి కదా నువ్వు అడుగుతున్నావు. అవును సార్. ఈవీఎంలు మ్యానిపులేషన్ జరిగింది, మ్యానిపులేట్ చేశారు అనేటువంటిది ఒకే ఒక సెంటెన్స్. దీన్ని ప్రూవ్ చేయడం అనేటువంటిది అంత సులభమైనటువంటి విషయమే కాదు. ఓకే. బాలినేని శ్రీనివాసరెడ్డికి బాగా అనుమానం ఉన్నటువంటి ఒక 10-12 కాన్స్టిట్యున్సీస్లో నాకు రావాల్సిన ఓట్ల కంటే చాలా తక్కువ వచ్చాయి, నాకు మిషన్ల మీద అనుమానం ఉంది, ప్రోగ్రామ్స్ మీద అనుమానం ఉందని సుప్రీంకోర్టుని అప్రోచ్ అయ్యాడు. సుప్రీంకోర్టు వాళ్ళు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఐ థింక్ రేపు 19వ తారీఖు నుంచి 24వ తారీఖు వరకు అనుకుంటాను సార్. ఆ మిషన్లు తయారు చేసినటువంటి ఈసీఐఎల్ వాళ్ళు, ఇంజనీర్లు, టీఈఎల్ ఇంజనీర్స్ ఎట్సెట్రా ఎట్సెట్రా వచ్చి మేము చేస్తామని చెప్పారు. దానికోసం మనం ఎదురు చూడాలి. తెలుగు ఏం జరుగుతుందంటే సార్, 3 పార్ట్స్ కదా ఉంటాయి. మళ్ళీ ఒకసారి జనాలు కూడా అర్థం కావాలి కాబట్టి చెప్తున్నాం. ఎస్ సార్. మనం నొక్కేటువంటిది ఒక మిషన్, అది ఓన్లీ మనం నొక్కుతాం అంతే. అది ఆన్ అండ్ ఆఫ్ అనమాట, అంతే. మనం నొక్కామంటే మిషన్ ఆన్ అవుతుంది. ఎవరికైతే మనం ఓటు వేసామో ఆ ఓటు అనేటువంటిది డైరెక్ట్గా సిపియు అంటారు దాన్ని. అదే కంట్రోలింగ్ యూనిట్ అనమాట అది సార్. మైక్రో ప్రాసెసర్ బేస్డ్ అది. అది ఆఫీసర్ దగ్గర ఉంటుంది. ఓకే. ఓటు వేయగానే టింగ్ టంగన టంగ్ ట్యాంగన ఏదో సౌండ్ వస్తుంది, మీ ఓటు పడిందండి అంటాడు ఆయన. దాని తర్వాత మనకి స్లిప్ జనరేట్ అవుతుంది. అదే ఆడిట్ ట్రయల్ అన్నమాట. వెరిఫైయబుల్ ఓటర్ ఆడిట్ ట్రయల్ అంటారు కదా. ఆ స్లిప్ అనేటువంటిది 7 సెకండ్లు మనకు కనపడి పడిపోతుంది సార్. దీంట్లో సీక్వెన్స్ ఎలా ఉండాలి అంటే, మనం ఓటు వేసిన తర్వాత సిపియులో రికార్డ్ అయ్యి, సిపియులో రికార్డ్ అయిన తర్వాత అక్కడ ఆ సర్క్యూట్ క్లోజ్ అయిపోయి వీవీప్యాట్లో సర్క్యూట్ ఓపెన్ కావాలి. సైమల్టేనియస్గా జరుగుతాయి అన్నమాట. ఇవన్నీ స్ప్లిట్ ఆఫ్ సెకండ్లో జరిగిపోతాయి అవి. ఓకే. ఇది దీని సీక్వెన్స్. అంటే నేను నొక్కాను, అక్కడ ఓటు పడింది, ఓటు పడిన తర్వాత స్లిప్ జనరేట్ అయింది. ఇది సీక్వెన్స్. ఓకే. కానీ నేను నొక్కిన తర్వాత స్లిప్ జనరేట్ అయిన తర్వాత అప్పుడు ఆ స్లిప్ జనరేట్ యూనిట్ అనేటువంటిది సర్క్యూట్ క్లోజ్ అయిపోయి అప్పుడు నీకు కంట్రోలింగ్ యూనిట్లోకి పోయిందనుకోండి, నువ్వు ఎవరికైతే ఓటేసావో ఓటేసిన స్లిప్పే నీకు కనపడుతుంది. ఓకే. ఆ గుర్తు కనపడుతుంది, నేనే వేసింది కరెక్టే అనుకుంటావు. దీని తర్వాత నీకు సిపియూలో కనుక ఆ ఇన్ఫర్మేషన్ స్టోర్ అయితే ఆ చిప్ అనేటువంటిది సిపియూలో ఉంటుంది. ఓకే. ఆ చిప్లో ప్రోగ్రామ్ అనేటువంటిది నువ్వు ఏ విధంగా రాస్తే అది ఆ విధంగా అవుతుంది. సే ఉదాహరణకి మొదటి 6 ఓట్లు వైఎస్ఆర్సీపీ వాళ్ళకు పడ్డాయి అనుకుందాం. ఓకే. అక్కడ ప్రోగ్రామ్ ఏమని రాశారంటే, ఈ 6 ఓట్లలో 4 ఓట్లు టీడీపీకి వేయండి, ట్రాన్స్ఫర్ చేయండి. ఈ 6 ఓట్లలో 4 సైకిల్ గుర్తు కనపడకపోతే పుష్పం గుర్తుకి వెయ్యి. సైకిల్ గుర్తు కనపడలేదు, పుష్పం గుర్తు కనపడలేకపోతే గ్లాసు గుర్తుకు వెయ్యి. ఓకే. ఈ 3 గుర్తులు అయితే ఎక్కడ కనపడతాయిగా. మధ్యలో మరి మిగిలినటువంటి 2 ఏం చేయాలి అనేసి అంటే, కాంగ్రెస్కో, ఇండిపెండెంట్కో, నోటాకో, ఎవరికో ఒకటికి వేసేయి. ఓకే. ఆ సీరియల్ నెంబర్ ఉంటుంది కదా, 1 2 3 4 5.
ఆ నెంబర్స్లో ఏదైనా దేంట్లో దానికి వేసేయి. ఓకే. ఇక్కడ ఇమేజ్ మార్ఫింగ్ టెక్నాలజీ ఉందిగా మనకి. అంటే నీ బాడీ అనేటువంటిది అమర యాజ్ ఇట్ ఈజ్ అలాగే ఉంటావు. కానీ నీ తలకాయ తీసి మోడీ గారు తలకాయ పెట్టచ్చుగా. ఐఎమ్ సారీ టు యూజ్. ఎస్ సార్. ప్రైమ్ మినిస్టర్ హోదాలో ఉండే మనిషిని ఆ విధంగా అనకూడదు మనం. ప్రజలకు ఈజీగా అర్థం అవుతుంది కాబట్టి చెప్తున్నా. నీ తలకాయ తీసి నా తలకాయ పెట్టచ్చు. ఆ ఇమేజ్ మార్ఫింగ్ అనేటువంటిది నీ ప్రోగ్రాంలో రాయొచ్చు. అలా గనక రాస్తే నువ్వు సైకిల్ గుర్తుకు వేసినా సరే అది ఇమేజ్ మార్ఫింగ్ చేసి సైకిల్ గుర్తుకి మార్చేస్తుంది, లేదా పుష్పంకి మార్చేస్తుంది, లేదా గ్లాస్కి మార్చేస్తుంది. విచిత్రం ఏంటో తెలిసిన, ఆంధ్రప్రదేశ్లో జరిగిన ఎలక్షన్లో ఇంచుమించుగా 3,20,000 ఓట్లు నోటాకు పడ్డాయంట. ఓకే. మరి ఇది విచిత్రమే కదా. అంతే. అందుకని బాలినేని శ్రీనివాసరెడ్డి గారు ఈ 10 కాన్స్టిట్యున్సీస్లో మీరు చేయాలి అన్నాడు. ఇప్పుడు మనం అడగాల్సింది ఏంటి అనేసి అంటే, ఏ మిషన్ అయితే ఆ కాన్స్టిట్యున్సీస్లో ఉపయోగించారో ఆ మిషన్నే తీసుకురండి. ఓకే. ఆ మిషన్నే తీసుకొచ్చి అందులో రికార్డెడ్ థింగ్స్ ఏంటో రాసుకోండి. ఫామ్ 17C మనం ఓటు వేయడానికి వెళ్ళినప్పుడు సిగ్నేచర్ పెడతాం కదా. అవును. అవి మొత్తం లెక్కేయండి. ఓకే. ఈచ్ అండ్ ఎవ్రీ బూత్లో కూడా ఎన్ని ఉన్నాయో చూడండి. ఉదాహరణకి ఆ పర్టికులర్ బూత్లో 1000 ఓట్లు ఉన్నాయి. బూత్లో 1000 ఓట్లు ఉన్నాయి. ఒక 900 మంది, లేదంటే యావరేజ్ రేట్ అనేటువంటిది 81.86 అని చెప్పారు కాబట్టి అది కూడా 2-3 రోజుల తర్వాత ఇమీడియట్గా చెప్పలా. అక్కడే నీకు పెద్ద లూప్ హోల్ ఉంది. ఇమీడియట్గా చెప్పకుండా 2-3 రోజుల తర్వాత చెప్పడం అనేటువంటిది పెద్ద లూప్ హోల్. మీరు ఏమైనా చేయొచ్చు ఆ టైంలో. ఆ 800 ఓట్లే పడ్డాయి అనుకో, అప్పుడు నువ్వు ఫామ్ 17లో ఏం రాస్తావు? ఈ పోలింగ్ బూత్ నెంబరు సోన్సో, ఈ పర్టికులర్ కాన్స్టిట్యున్సీకి సంబంధించినటువంటి ఈ బూత్ నెంబర్ సోన్సోలో 1000 ఓట్లు ఉన్నాయి, 800 పోల్ అయ్యాయి అని రాస్తాం. అది ఇన్ రైటింగ్లోనే రాస్తారు. అది ఆ పోలింగ్ ఆఫీసర్ రాసి అది ఎలక్షన్ కమిషన్కి పంపిస్తారు. ఓకే. ఎలక్షన్ కమిషన్ వాళ్ళు ఆ కాన్స్టిట్యున్సీలో మొత్తం ఎన్ని బూతులు ఉన్నాయి, ఈచ్ అండ్ ఎవ్రీ బూత్లో కూడా ఎన్ని ఓట్లు పడ్డాయి లెక్క కట్టి, ఈ బూత్లో ఈ కాన్స్టిట్యున్సీలో ఇన్ని ఓట్లు పడ్డాయి అని రికార్డ్ చేస్తారు. ఓకే. కానీ మిషన్లో ఇంకో రకంగా రికార్డ్ అయిందనుకో, ఇప్పుడు నేను చెప్పిన ఆ బూత్లోనే ఆ మిషన్లో అది 830 వచ్చినాయి అనుకుందాం. మరి 30 తేడా వచ్చినట్టేగా. అంతేగా. లేదా 770 రావచ్చు, అంటే 30 తక్కువ రావచ్చు. ఇలా ఎక్కువ కానీ తక్కువ కానీ వచ్చినటువంటి కాన్స్టిట్యున్సీస్ 543 పార్లమెంటు కాన్స్టిట్యున్సీస్లో, 538 కాన్స్టిట్యున్సీస్లో 2 ఓట్ల దగ్గర నుంచి 16,000 ఓట్ల వరకు ఎక్కువ కానీ తక్కువ కానీ వచ్చాయి అనేటువంటిది బయటకు వచ్చినటువంటి న్యూస్. పూనమ్మ అగర్వాల్ ఏదో ఉండాలి, ఇండిపెండెంట్ జర్నలిస్ట్, ఆమె చెప్పింది. అవును. అదేవిధంగా ఓట్ ఫర్ డెమోక్రసీ వాళ్ళు కూడా చెప్పారు. అవును. అదేవిధంగా ADR అని ఇంకో సంస్థ ఉంది, అసోసియేషన్ ఫర్ డెమోక్రాటిక్ రిఫార్మ్స్ అని, చాలా మంచి పేరున్నటువంటి సంస్థ. వాళ్ళు కూడా ఇదే చెప్పారు. ఎస్పెషల్లీ ఆంధ్రప్రదేశ్లో ఎమ్మెల్యే కాన్స్టిట్యున్సీలో ఎలా జరిగింది, MP కాన్స్టిట్యున్సీస్లో ఎలా జరిగింది, టోటల్గా ఓట్లు ఎన్ని ఉన్నాయి, ఎన్ని ఓట్లు పోలయ్యాయి అని చెప్పి ఫామ్ 17Cలో రాశారు. మిషన్ల దాని ప్రకారం ఎలక్షన్ కమిషన్ గారు చెప్పింది ఏంటి? ఓకే. 81.86% పోలింగ్ జరిగింది అంటే 4,14,00,000 మంది ఓటర్స్లో, ఏది ఇంక్లూడింగ్ బ్యాలెట్తో సహా, ఆ బ్యాలెట్ ఓట్లు కనుక తీసేస్తే మిగిలినటువంటి అనుకో, అది ఇది రెండు కలిపి 81.86% అన్నారు. ఓకే. దాని ప్రకారము 4,14,00,000లో ఇంచుమించుగా 3,38,00,000 రావాలి. కానీ ఎలక్షన్ కమిషన్ వాళ్ళు డిక్లేర్ చేసింది 3,31,00,000 అని డిక్లేర్ చేశారు. మీకు అక్కడే 700 లక్షల ఓట్లు తేడా వస్తుంది. అవును. అందుకని బాలినేని శ్రీనివాసరెడ్డి గారు కానీ ఇంకొకళ్ళు కానీ మొత్తం 3 కూడా అప్లై చేశారు. ఇప్పుడు ఈ బాలినేని శ్రీనివాసరెడ్డి గారు చేసినటువంటిది దాంట్లో కనుక తేలితే రాష్ట్ర వ్యాప్తంగా అందరూ ఎమ్మెల్యేలు అందరూ ఎంపీలు కూడాను మా దాంట్లో కూడా చేయాల్సిందే అని అడుగుతారు. అంటే దాని రిజల్ట్ ఎలా ఉంటుంది అనేది మనం చూడాలి. సీక్వెన్స్ అయితే నీకు అర్థమైంది కదా. ప్రోగ్రామ్స్ అనేటువంటిది ఎవరు రాశారు అనేసి అంటే, నేను పేరు ఏందో నాకైతే కరెక్ట్గా గుర్తులేదు, కానీ
వాళ్ళ చేత రాయించారు అనేటువంటిది ఈసీఐఎల్ వాళ్ళు బీఈఎల్లో ఉండేటువంటి ఇంజనీర్లే రాశారని నేను విన్నాను. దట్ ఈస్ వన్ థింగ్. ఈ ప్రోగ్రామ్ రాసేటప్పుడు ఏంటంటే ఫ్లాష్ చిప్స్ వాడారా, లేటెస్ట్ టెక్నాలజీ చిప్స్ అంటే ఫ్లాష్ చిప్స్, సిస్టమ్ ఆన్ చిప్స్ అని ఉంటుంది అది వాడారా, అప్లికేషన్ స్పెసిఫిక్ ఇంటిగ్రేటెడ్ చిప్ వాడారా, లాజిక్ చిప్ వాడారా, ఇంకేదో రకమైన చిప్ వాడారన్న సంగతి మనకు తెలియదు. ఒకవేళ ఆ మిషన్స్ కనుక లేదంటే ఆ మిషన్స్లో పెట్టినటువంటి చిప్స్ వైఫై ఎనేబుల్డ్ కనుక అయితే, ఇది గుర్తుపెట్టుకోవాలి, వైఫై ఎనేబుల్డ్ కనుక అయితే నువ్వు ఏది కావాలంటే చేసుకోవచ్చు. ఓకే, చిప్స్ను వైఫై ఎనేబుల్డ్ చేయొచ్చు, వైఫైకి ఇంటరాక్ట్ కాకుండా డిజేబుల్ అయినా చేయొచ్చు. ఓకే, ఈ రెండు పద్ధతుల్లో ఏదైనా చేయొచ్చు. ఫస్ట్ తేలాల్సింది ఏంటంటే 60 లక్షల మిషన్లు ఉన్నాయా 40 లక్షల మిషన్లు ఉన్నాయా తేలాలి. పాయింట్ నెంబర్ 1. ఓకే, పాయింట్ నెంబర్ 2, మిషన్లు ఈసీఐఎల్ వాళ్ళు బిఈఎల్ వాళ్ళు వాళ్ళ ఇంజనీర్స్ వాళ్ళ కాంపౌండ్స్లోనే తయారు చేశారా, ఆ మిషన్లు తయారు చేయడానికి వేరే వాళ్ళకి ఎవరికైనా సబ్ కాంట్రాక్ట్ ఇచ్చి వాళ్ళ చేత తయారు చేయించి వీళ్ళు బ్రాండ్ నేమ్ వేసుకున్నారా, ఓకే, ఇది తేలాలి. సాఫ్ట్వేర్ విషయంకి వస్తే ఎవరి చేత ప్రోగ్రామ్స్ రాయించారు తేలాలి. ఓకే, ఆ ప్రోగ్రామ్కు సంబంధించిన సోర్స్ కోడ్ ఏంటి అన్న సంగతి చెప్పాలి. ఈచ్ అండ్ ఎవ్రీ బూత్లో కూడాను ఆ ఎలక్షన్ ఆఫీసరు డైరీలో రికార్డ్ చేసినటువంటి ఓట్లు ఎన్ని అనేటువంటిది ఫామ్ 17 మొత్తం వెరిఫై చేస్తే తేలాలి. ఇలాంటి అన్ని చూసిన తర్వాతే అసోసియేషన్ ఫర్ డెమోక్రాటిక్ రిఫార్మ్స్ వాళ్ళు, ఓట్ ఫర్ డెమోక్రసీ వాళ్ళు, ఆ అమ్మాయి అగర్వాల్ అనే అమ్మాయి ఈ విషయాలన్నీ కూడాను ఎలక్షన్ కమిషన్లో ఉన్నటువంటి సర్వర్లలో నుంచి తీసుకున్నటువంటి డేటాని అనుగుణంగా చేసుకొని బేస్ మీద తీసుకొని వాళ్ళ ఎన్ని పబ్లిష్ చేశారు. ఓకే, నేను కూడా చూశాను అవి. సార్ చాలా డిస్టర్బెన్సెస్ ఉన్నాయి, ఎక్కువన్నా ఉన్నాయి తక్కువన్నా ఉన్నాయి. సో దీని గురించి మటుకు థరోగా కనుక ఇన్వెస్టిగేట్ చేయకపోతే రేపు 2029లో కూడా ఎలాగ జరుగుద్ది. ఓకే, ఇంకా అలాంటప్పుడు అసలు మనం ఎలక్షన్ పెట్టుకోవడం ఎందుకు, వేస్ట్ కదా. నేను గెలవడానికి అనుకూలంగా నేను ప్రోగ్రామ్స్ రాయించుకుంటే ఆ ప్రోగ్రామ్ రాసినటువంటి చిప్స్ని మిషన్లలో పెడితే మిషన్కి ఏం తెలుసు పాపం, పిచ్చిమండది అంతే కదా. అలా చిప్లో ఏ రకంగా ప్రోగ్రామ్ రాసా అది ఆ రకంగా పనిచేస్తుంది. ప్రతి 6 ఓట్లలో కూడాను 4 ఓట్లు సైకిల్ గుర్తుగా వెయ్యి అంటే వేస్తుంది. ఓకే, అది ప్రోగ్రామ్. మరి ముందు మాక్ పోలింగ్ చేస్తారుగా. అవును, మాక్ పోలింగ్లు చేసేటప్పుడు ఏంటంటే మొత్తం 50 ఓట్లు అనేటువంటిది మాక్ పోలింగ్ చేస్తారన్నమాట. ఎవరెవరైతే క్యాండిడేట్స్ ఉన్నారో ఇంక్లూడింగ్ ఇండిపెండెంట్ క్యాండిడేట్స్ అందరినీ కూడాను పిలిచి వాళ్ళ సమక్షంలోనే మిషన్ ఓపెన్ చేసి ఆ మాక్ పోలింగ్ చేస్తారు. ఓకే, వైసీపీ వాళ్ళు 4 ఓట్లు వేశారనుకో 4 కనపడుతుంది వాళ్ళకి, టీడీపీ వాళ్ళు 4 వేశారనుకో 4 కనపడుతుంది, ఇండిపెండెంట్ వాడు ఒకటే కాబట్టి వాడు ఒకటి వేస్తే ఒకటి కనపడుతుంది. ఇట్లా మొత్తం 50 మాక్ పోలింగ్ అయిన తర్వాత మీరు ఎన్ని వేశారండి 4, మేము 2, మేము 1 అని చెప్పిన తర్వాత వాళ్ళకి వచ్చిన వెళ్ళేవో చూసి వాళ్ళందరూ సాటిస్ఫై అయితే వాళ్ళ చేత సొంతకాలు పెట్టించుకొని ఆ 50 మాక్ పోలింగ్ ఓట్లు ఏదైతే జరిగినాయో దాన్ని డిలీట్ చేసేసి 0 చేసి ఆ 0 కూడా చూపించి అప్పుడు మిషన్ లాక్ చేస్తారు. ఓకే, కానీ ఇక్కడ ప్రోగ్రామ్ రాసేటప్పుడు ఈ 50 ఓట్లు మాక్ పోలింగ్ ఏదైతే చేశారో దాన్ని అలాగే కనుక ఉంచేస్తే 50 ఓట్లు ఎక్కువ వస్తాయి ఒక్కొక్క దాంట్లో. ఈ రకమైన తప్పులు కూడా జరగడానికి అవకాశం ఉంటుంది. ఓకే, ఆ ప్రోగ్రామ్ రాసేటప్పుడే మొదటి 1 అవర్లో నువ్వు ఈ విధంగా పనిచేయి అంటే ఎవడికి ఓటేస్తే వాడికి పోయేటట్టు చూస్తుంది అది. ఓకే, 1 అవర్ పోయిన తర్వాత ఈ పర్టికులర్ రేషియోలో చెయ్యి, 60-40 రేషియోలో చెయ్యి, 70-30% రేషియోలో చెయ్యి, ఇమేజ్ మార్పింగ్ చెయ్యి అని అంటే అది అలాగే చేస్తుంది. ఓకే, ఇప్పుడు క్లారిటీ వచ్చిందా నీకు? ఎస్ సార్. ఇప్పుడు మనం బాలినేని శ్రీనివాసరెడ్డి గారు అడిగారు కాబట్టి రిజల్ట్ ఏమొస్తుందో చూడాలి. చూసేటప్పుడు మళ్ళీ దగ్గరుండి జాగ్రత్తగా చూసుకోవాలి. ఆ బూత్కి సంబంధించిన ఫామ్ 17C ఉన్న ఇన్ఫర్మేషన్ ఏందో చూసుకోండి. ప్రాపర్ ఆథరైజేషన్ తోటే వెళ్ళండి. ఓకే, మీకు అనుమానం వస్తే మీతో పాటు ఒక టెక్నికల్ పర్సన్ కూడా తీసుకెళ్ళండి. సోర్స్ కోడ్ ఏందో అడగండి.
ఇప్పుడు ఏ బూత్లో అయితే అది జరిగిందో అదే మిషన్ తీసుకొచ్చి కదా చూపిస్తారు వాళ్ళకి. ఎస్ సార్. అదే మిషన్ తీసుకొచ్చి చూపించినప్పుడు అందులో చిప్ ఏదైతే ఉంటుందో ఆ చిప్ అంతకుముందు ఆల్రెడీ ప్రోగ్రామ్ రాసింది కాబట్టి అది బాగానే చూపిస్తుంది. నీకు దాని మూలంగా ఏం తెలుసు తెలియదు. అవును. అందుకని మీరేం చేస్తారంటే యాక్చువల్గా రాయాల్సినటువంటి ప్రోగ్రామ్ ఏదైతే ఉందో ఆ మిషన్లో ఆ చిప్ని పెట్టి అప్పుడు టెస్ట్ చేస్తే కానీ మీకు కరెక్ట్గా తెలుస్తుంది. ఓకే. ఇదంతా కూడా మాడిఫైడ్ ప్రోగ్రామ్స్ కదా. ఎస్ సార్. ఆ మాడిఫైడ్ ప్రోగ్రామ్ చిప్ తీసేసి ఈ చిప్ పెట్టండి. కనెక్టివిటీ సరిగా ఉందో లేదో చూసుకోండి, మిషన్ పనిచేస్తుందో లేదో చూసుకోండి, బ్యాటరీస్ చూసుకోండి, ఎస్ఎంపిఎస్ చూసుకోండి, ఇంటర్నెట్ ఎనేబుల్డ్ ఉందా డిజేబుల్డ్ ఉందా చూసుకోండి. ఓకే. జాగ్రత్తలు అన్ని చూసుకొని చేయండి, అప్పుడు తెలుస్తుంది. ఎస్ సార్. అయితే ఈ మధ్యకాలంలో ఒక పేరు చాలా ప్రముఖంగా వినిపిస్తుంది ఈవీఎంఎల్కి సంబంధించి, కంచెర్ల శ్రీకాంత్ అనే పేరు వినిపిస్తుంది. అసలు ఈ పేరు రావడానికి గల కారణాలు ఏంది, ఈ పేరు వెనుకున్న వాస్తవాలంటే ఏం చెప్తారు సార్? కంచెర్ల శ్రీకాంత్, నేను కూడా ఇతని గురించి విన్నాను సార్. కంచెర్ల శ్రీకాంత్ అనేటువంటి వ్యక్తికి ఈసీఐఎల్లో పనిచేసేటువంటి వాళ్ళకి చంద్రబాబు నాయుడు గారికి చాలా చక్కటి సంబంధ అనుబంధాలు ఉన్నమాట మటుకు వాస్తవం. ఇది ఇప్పటి నుంచి కాదు, ఆల్మోస్ట్ పాస్ట్ 20 years నుంచి నేను వింటున్నాను. ఓకే. ఇంతకుముందు మన ఇంటెల్ వాళ్ళది ఆఫీస్ అనేటువంటిది జూబ్లీ హిల్స్ ఏరియాలోనే ఉండేది. నేను కూడా 2 సార్లు వెళ్ళాను. అప్పుడు ఏదో అతను చూశాను, ఏదో సౌండ్సో అంటే సౌండ్సో మంచి పొజిషన్లో ఉన్నాడు కాబట్టి ఏదో కలవడానికి, అంటే నా ప్రొఫెషనల్ పని మీద వెళ్ళాను నేను. ఇప్పుడు ఇంటెల్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ అని కంపెనీ స్టార్ట్ చేశారు వాళ్ళు. సరే ఇంక బీఈ చార్టర్డ్ అకౌంటెంట్ బట్ ప్రొఫెషనల్ కాబట్టి ఏమైనా ప్రొఫెషనల్ వర్క్ ఉంటుంది అనే ఉద్దేశంతో వెళ్ళాను నేను. సార్. సరే వాళ్ళు నాకు పెద్దగా వర్క్ అంటే ఏమి ఇచ్చినట్టు ఏది లేదు, ఏదో సమానాలు సర్టిఫికేషన్ వర్క్ తప్ప పెద్ద డిఫరెంట్. అది మల్టీనేషనల్ కంపెనీ కదబ్బా, మనలాంటి వాళ్ళని అంత తొందరగా యాక్సెప్ట్ చేయరు వాళ్ళు. వాళ్ళు ఏం చేస్తారంటే డెలాయిట్, కేపీఎఫ్జీ, ఎర్నెస్ట్ అండ్ యంగ్ ఇట్లాంటి వాళ్ళని పెట్టుకుంటారు ఆడిట్ కింద, మల్టీనేషనల్ కంపెనీ కాబట్టి. అక్కడ నేను ఇప్పుడు నువ్వు చెప్తున్నటువంటి ఈ పేరు విన్నాను ఫస్ట్ టైం. ఓకే. ఈ కంచెర్ల అనేటువంటి శ్రీకాంత్, కంచెర్ల శ్రీకాంత్ మంచి పొజిషన్లోనే ఉన్నాడు. తర్వాత నాకు తెలిసిన విషయం ఏంటంటే ఇతను ఏదో అక్కడ అవకతవకల పనులు ఏదో చేశాడట. ఏది ఈ చిప్ మ్యానుఫ్యాక్చరింగ్కి సంబంధించి దాంట్లో ప్రోగ్రామ్స్ రాసేదానికి సంబంధించి కంపెనీ వాళ్ళ చేత కాకుండా, అదే ఇంటెల్ వాళ్ళే కాకుండా అతనికి తెలిసిన బయట ఫ్రెండ్స్ కంపెనీస్కి వాటికి ఇచ్చి ప్రోగ్రామ్స్ రాయించాడని. ఓకే. దాని మూలకంగా కంపెనీ రెప్యుటేషన్ కొంచెం దెబ్బతిన్నదని అతన్ని ఆ కంపెనీలో నుంచి తొలగించారు అని విన్నాను నేను. ఓకే. తర్వాత నాకు తెలిసిన విషయం ఏంటంటే అతను తైవాన్లో ఒక చిప్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ ప్రోగ్రామింగ్ రాసేటువంటి కంపెనీకి CEO అయ్యాడు, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్. అక్కడ కూడాను ఇలాంటి పనులే చేశాడని. ఓకే. అంటే వాళ్ళకి కంట్రీకి కూడాను రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి కదా మరి. ఎస్ సార్. అట్లీస్ట్ 80% ఆఫ్ ది వర్క్ అంతా కూడాను లోకల్స్కే ఇవ్వాలి. అలాంటి టెక్నాలజీస్ కానీ పర్సన్స్ కానీ దొరక్కపోతేనే మనం వేరే వాళ్ళకి ఇవ్వాలి అనేటువంటి సమ్ ఇంటర్నల్ రూల్స్ అవి ఉంటాయి కదా వాళ్ళకి. ఆ రూల్స్ని కూడా వైలేట్ చేశాడు అని ఆ కంపెనీ వాళ్ళు చేసిన ఇన్వెస్టిగేషన్లో తేలిన తర్వాత నువ్వు ఇప్పుడు ఇట్లాంటి సడన్గా అడిగితే ఆ కంపెనీ పేర్లు వాళ్ళ అడ్రస్లు సంఘ సంవత్సరాలు చెప్పడం కష్టం. ఎస్ సార్. ఏ కంపెనీలు చేశాడు ఏందనైతే అంత క్లారిటీ లేదు. కొంతవరకు నాకు గుర్తుంది కాబట్టి నేను చెప్పగలుగుతున్నాను. ఈ మాత్రం ఇది 100% కరెక్ట్ అయి ఉండొచ్చు, కాకపోవచ్చు. ఐఎమ్ ఆల్సో నాట్ షూర్. బట్ నువ్వు చెప్పిన పేరుని బట్టి మనకు చూస్తే ఈ తర్వాత నేను ఒకసారి వెళ్ళినప్పుడు లేడండి అతను కంపెనీలో రిజైన్ చేశాడండి, వెళ్ళిపోయాడండి అన్నాను. ఓకే. తర్వాత అతను తైవాన్ కంపెనీకి CEOగా జాయిన్ అయ్యాడు. మరి అక్కడ కూడా మరి ఇలాంటి మాల్ ప్రాక్టీసెస్ ఏమైనా చేశాడేమో మనకు తెలియదు కానీ కంపెనీ వాళ్ళు ఫైర్ చేశారు. దాని తర్వాత అతను ఏదో సొంతగా కంపెనీ పెట్టుకొని వాళ్ళ ఫ్రెండ్స్ కూడా వేరే కొన్ని కంపెనీస్ ఉంటే ఈ ఎంబెడెడ్ సిస్టమ్స్లో ఇలాంటి వాటిల్లో అతనికి మంచి ఎక్స్పర్టీస్ ఉంది. అది మటుకు ఒప్పుకోవాలి. ఈ ఎంబెడెడ్ సిస్టమ్స్, ప్రోగ్రామింగ్, చిప్స్ మ్యానుఫ్యాక్చరింగ్ తర్వాత దాని టెస్టింగు, దాని తర్వాత ప్రోగ్రామ్స్ రాయడము, ఈ ఇమేజ్ మార్కింగ్ చేయడము, అల్గోరిథమ్స్ రాయడంలో ఎక్స్పర్ట్ అనమాట. ఓకే. అతను అక్కడి నుంచి కూడాను ఫైర్ చేశారు. ఫైర్ చేసిన తర్వాత బయటకు వచ్చాడు. మరి తర్వాత ఎక్కడికి వెళ్ళాడో నాకు తెలియదు. ఇప్పుడు నువ్వు సడన్గా అడిగితే నాకు ఎందుకో ఇదంతా కూడా గుర్తుకొచ్చింది అనమాట. అతనికి చంద్రబాబు నాయుడు గారికి మంచి అనుబంధాలు ఉన్నాయి. ఓకే. అలాగే ECIL తోటి BEL తోటి కూడా ఉన్నాయి అతనికి. నేను ఆ సందర్భంగా వేరే ఇంకొకళ్ళని అడిగినప్పుడు ఇట్లాంటి ఇలా మాల్ ప్రాక్టీసెస్ చేసే వాళ్ళతో చాలా కష్టం కదా, పొరపాటున మన అదృష్టం బాగలేక ఇలాంటి వాళ్ళు కనుక మన BDLలో కానీ దెన్ ఇస్రోలో కానీ
లేకపోతే డిఎల్ఆర్ఎల్ లాంటి కంపెనీస్లో కనుక ఏదైనా కాంట్రాక్ట్ కనుక ఇస్తే అతనికి ఈ దేశానికి సంబంధించినటువంటి వ్యవహారాలన్నీ డిఫెన్స్కి సంబంధించినవి ఫారిన్ కంట్రీస్ వాళ్ళకి అమ్మేస్తారు స్వామి. ఇట్లాంటి వాళ్ళు సార్ జాగ్రత్తగా ఉండాలని కూడాను ఒకటి రెండు సందర్భాల్లో మా మధ్యలో వచ్చిన డిస్కషన్స్లో తేలినండి వ్యవహారం అనమాట. ఓకే. కానీ అతనికి వాళ్ళు ఎక్కడ కాంట్రాక్ట్స్ అవి ఏమి ఇచ్చినట్టు లేదు. ఐ డోంట్ నో మరి ఇప్పుడు ఆయన ఎక్కడ ఉన్నాడో ఏమో నాకైతే తెలియదు. కానీ బట్ అప్పుడు ఐ థింక్ మోర్ దాన్ 20 years బ్యాక్ వ్యవహారం అడిగాను. సడన్గా మరి నీకు ఎక్కడి నుంచి వచ్చిన ఇన్ఫర్మేషన్ నాకైతే తెలియదు. కానీ సార్ ఇది మటుకు జరిగిందనమాట. అలాంటి వాళ్ళ చేత ఏమైనా ప్రోగ్రామ్స్ రాయించారేమో మనకు తెలియదుగా. ఓకే. ఎలక్షన్ కమిషన్ వాళ్ళే వీటికి సంబంధించిన అన్ని విషయాలు చెప్పాలి. 17Cలో రాసినటువంటి ఫిగర్లు ఏంటి, మిషన్లో రికార్డ్ అయిన ఫిగర్లు ఏంటి, దానికి దీనికి తేడా ఏంటి, అసలు ఆ 20 లక్షల మిషన్లు మిస్సింగ్ ఏమైపోయినాయి, ఎక్కడున్నాయి అసలు ఆ 20 లక్షల మిషన్లు. ఓకే. ఎలక్షన్ కమిషన్ వాళ్ళు 60 లక్షల మిషన్లు తయారు చేసి ఇవ్వండి అని ఈసీఐఎల్కి బిహెచ్ఈఎల్ బిఈఎల్కి ఆర్డర్ ఇచ్చారా, లేదా 40 లక్షల మిషన్లకే ఇచ్చారా? బ్యాంక్ అకౌంట్స్లో చూస్తే తెలిసిపోతుంది అది. అవును, గవర్నమెంట్ కదా అంతా కూడాను. ఎలక్షన్ కమిషన్ వాళ్ళు కూడా పర్చేజ్ ఆర్డర్ ఇస్తారు కదా. పర్చేజ్ ఆర్డర్ నెంబర్ 1, సో డేటు, క్వాంటిటీ 60 lakhs, టైపు M3, కాన్ఫిగరేషను, దానికి సంబంధించిన మొత్తం కూడా టెండర్స్ ఫ్లోట్ చేసే కదా ఇస్తారు. ఎస్ సార్. అది 60 లక్షల మిషన్లా 40 లక్షల మిషన్లా అనేది తేలాలి. 20 లక్షల మిషన్లు మిస్సింగ్ కనపడుతుంది. ఆ 20 లక్షల మిషన్లలో ఆంధ్రప్రదేశ్లో ఎంపీ ఎలక్షన్లు, ఎమ్మెల్యే ఎలక్షన్లు ఒకటేసారి జరిగినాయి కాబట్టి, దేశవ్యాప్తంగా కూడాను ఎంపీ ఎలక్షన్లు జరిగినాయి కాబట్టి, ఈ 20 లక్షల మిషన్లు అనేటువంటిది కొన్ని కాన్స్టిట్యున్సీస్లో ఉపయోగించుంటారు. అన్ని కాన్స్టిట్యున్సీస్లో చేయాల్సిన పని లేదుగా. ఓకే. ఈ 20 లక్షల మిషన్లు కొన్ని కాన్స్టిట్యున్సీస్లో ఉపయోగించి ఇప్పుడు నువ్వు చెప్పిన అట్లాంటి వాళ్ళ చేత ప్రోగ్రామ్స్ రాయించి ఆ చిప్స్ అందులో పెట్టారనుకో, మొత్తం మ్యానిపులేట్ అయిపోవట్లా. అంతేగా, తెలియని కూడా తెలియదుగా. కానీ తీసుకోవాల్సిన జాగ్రత్తలన్నీ కూడాను తీసుకోవాలి. ఫస్ట్ సర్క్యూట్ డిజైనింగ్ ఎట్లా ఉంది చూడాలి. నేను నొక్కాను, సిపియూలోకి పోయింది, దాని తర్వాత వీవీప్యాడ్ దగ్గరికి వచ్చింది ఆ సిగ్నల్ అనేటువంటిది, అక్కడ సర్క్యూట్ క్లోజ్ అయితే ఇక్కడ సర్క్యూట్ ఓపెన్ అవుతుంది. ఆ ప్రోగ్రామ్ సరిగా ఉందో లేదో చూసుకోవాలి. లేదు ఫస్ట్ స్లిప్ జనరేట్ అయ్యి ఈ సర్క్యూట్ క్లోజ్ అయిపోయి అక్కడ సిపియూలో ఓపెన్ అయిందా లేదా చూడాలి. నీకు కనపడే స్లిప్లోనే నువ్వు ఎవరికి ఓటు వేసేవాళ్ళు కనపడుతుంది, కానీ అక్కడ ప్రోగ్రామింగ్ రాసిన చిప్ ఏమో కంట్రోలింగ్ యూనిట్లో ఉంది. అవును, అక్కడ మ్యానిపులేటెడ్ ప్రోగ్రామ్ రాసామనుకో అక్కడ రికార్డ్ అయిపోతుంది. ఇది జాగ్రత్తగా చూసుకోవాలి సార్. ఇలాంటి జాగ్రత్తలు కనుక చూసుకుంటే తెలుస్తుంది. సుప్రీంకోర్టు హాస్ టేకెన్ ఏ గుడ్ డెసిషన్. కానీ ఈ విధంగా ఈవీఎంస్ని మ్యానిపులేట్ చేసి ఎలక్షన్లో గెలవడము అంటే అది ఒక రకం దేశాన్ని మోసం చేసినట్టు. ఓకే. కేవలం అధికారంలోకి రావడం కోసం అని చెప్పి దేశ ప్రజల్ని మోసం చేసినట్టేనమాట. ఇలాంటి వాళ్ళకి భూతాల మీద శిక్ష పడుతుందో లేదో తెలియదు, కానీ ఈ భగవంతుడు మనకు గ్యారంటీగా శిక్షిస్తాడు. ఇలాంటి మాదర్చేదు పనులు చేసేటువంటి వాళ్ళు, ఐఎమ్ సారీ టు యూజ్ ద వర్డ్ సార్, ఈ ఉబ్బసం, ఆయాసము, కుష్ఠాది, బ్రెయిన్ ట్యూమరు, యూరాలజీ, డెర్మటాలజీ లాంటి రోగాలు వచ్చి గ్యారంటీగా పోతారు. లేదంటే దేవుడైనా కానీ గ్యారంటీగా శిక్షిస్తాడు. ప్రజలను ఒప్పించి మెప్పించి నువ్వు చేసేటువంటి ప్రోగ్రామ్స్, నువ్వు చెప్పేటువంటి పనుల గురించి ప్రజలే నీకు ఓట్లేస్తారు. అంతేగాని నువ్వు గెలవవు అన్న సంగతి కరెక్ట్గా ఖచ్చితంగా నీకు తెలిసినప్పుడు మిషన్లను ఉపయోగించుకొని నువ్వు కనుక గెలిస్తే అది న్యాయమా ధర్మమా అనేటువంటిది ప్రజల విజ్ఞతకు వదిలేస్తారు. ఈ బాలినేని శ్రీనివాసరెడ్డి వేరే అరకు వ్యాలీలో ఇద్దరు ముగ్గురు చేశారు కదా సార్. దీన్ని బట్టి వ్యవహారం అనేటువంటి తేలుతుంది. నాకు తెలిసినంత వరకు ఒక టెక్నాలజీ పర్సన్గా చెప్తున్నాను, ఎందుకంటే నేను కూడా ఫ్రాడ్ ఇన్వెస్టిగేటర్ కోర్స్ చేశాను కాబట్టి నాకు ఈ మాత్రం తెలుస్తాయి. ఎస్ఐపి కన్సల్టెంట్ కాబట్టి ఈ మాత్రం తెలుస్తాయి ఎలా చేస్తారనేది. ఒక్క విషయం మటు గుర్తుపెట్టుకోవాలి ప్రజలు కూడా, మిషన్ అనేటువంటిది ఎప్పుడు తప్పు చెయ్యదు. తప్పు చేసేటువంటిది మానవ మాత్రుడు మాత్రమే. చిప్పు కూడాను తప్పు చెయ్యదు. చిప్పులో నువ్వు ఏ విధంగా ప్రోగ్రామ్ రాస్తే ఆ విధంగానే పనిచేస్తుంది. ఇంతకుముందు ఓల్డెన్ డేస్లో అయితే ఏంటంటే ఒకసారి నువ్వు కనుక చిప్ మీద కనుక రాసి, అంటే రీడ్ ఓన్లీ మెమరీలో కనుక రాస్తే దాన్ని ఎరేస్ చేయలేవు, నువ్వు దాన్ని చెరిపేయడానికి వీల్లేదు. ఓకే. ఇప్పుడున్నటువంటి లేటెస్ట్ టెక్నాలజీలో ఫ్లాష్ చిప్స్ అని వచ్చాయి, సిస్టమ్ చిప్స్ అని వచ్చాయి. వాటిలో నువ్వు రాసుకోవచ్చు. ఓకే. అక్కడ ఒరిజినల్గా రాసిన ప్రోగ్రామ్ని ఎరేజ్ చేసి రాసుకోవచ్చు. మీలాంటి సామాన్య మానవుడికి అర్థం కావాలంటే ఏంటి, సార్ నీ తలకాయ తీసేసి మోడీ గారు తలకాయ నా తలకాయ పెడుతున్నావుగా,
అవును మార్ఫింగ్ అంటున్నావుగా, అవును ఇమేజ్ మార్ఫింగ్. ఉమ్, ఎందుకంటే అక్కడ చిప్లో ఏంటంటే సీరియల్ నెంబర్ ఉంటుంది, పేరు ఉంటుంది, ఇమేజ్ ఉంటుంది. ఉమ్, ఒక్కొక్క పార్టీకి సీరియల్ నెంబర్ అనేది మారచ్చు, పేరు మారుతుంది, ఉమ్, కానీ ఇమేజ్ అయితే మారదుగా. వాళ్ళు ప్రోగ్రామ్ రాసేటప్పుడు ఇమేజ్ మార్ఫింగ్ చేశారనుకో, ఫినిష్. ఏఐ టెక్నాలజీతో రీసెంట్గా చూసుకుంటే ట్రంప్ గారిని అలాగే ఎలాన్ మస్క్ గారిని ఇద్దరు కలిసి డాన్స్ చేస్తున్నట్టుగా ఒక వీడియో కూడా క్రియేట్ చేసి నెట్లో వైరల్ అయిపోతుంది కదా. ఇవే బెస్ట్ ఎగ్జాంపుల్స్ కదా ఇట్లా మార్ఫింగ్ చేయొచ్చు అనడానికి. అంతే కదా. మార్ఫింగ్ అనేది మీకు నాకు తెలిసిందే కదమ్మా. ఎస్ సార్. మరి వాళ్ళు ప్రోగ్రామ్ రాసేటప్పుడు అదే చేస్తుంటారు. 20 లక్షల మిషన్లకు సంబంధించిన లెక్క తేలనటువంటి వాటిల్లో వీళ్ళకు అనుకూలంగా రాసుకున్నటువంటి ప్రోగ్రామింగ్ చిప్ని పెట్టి ఆ మిషన్లనే పోలింగ్ బూత్స్కి పంపించారా, ఎలక్షన్ కమిషన్ వాళ్ళే తేల్చాలి. ఓకే. 40 లక్షల మిషన్లకి ఆర్డర్ కనుక ఇచ్చినట్టయితే ఆ సంగతి ఎలక్షన్ కమిషన్ వాళ్ళే చెప్పాలి. 60 లక్షల మిషన్లకు ఆర్డర్ ఇచ్చామంటే ఆ సంగతి ఎలక్షన్ కమిషన్ వాళ్ళే చెప్పాలి. కానీ వాళ్ళెవరూ కూడాను మాట్లాడకుండా నిమ్మకి నీరెత్తినట్టు కూర్చున్నారు కాబట్టే అనుమానాలు ఎక్కువ వస్తాయి. ప్రోగ్రామ్ని మేనిపులేట్ చేయకుండా, ఇమేజ్ మార్ఫింగ్ టెక్నాలజీని వాడకుండా ఆంధ్రప్రదేశ్లో ఆ రకమైన రిజల్ట్స్ రావడం అనేటువంటిది నమ్మశక్యం కానటువంటి విషయం. ఇంకొక విషయం కూడా చెప్పుకోవాలి మరి ఈ సందర్భంగా సార్. 2వ ఫేజు 3వ ఫేజు చూసిన తర్వాత మనము గెలవడం అనేటువంటిది కష్టంగా కనపడుతుంది అని మోడీ గారు, అమిత్ షా గారు, బీజేపీ వాళ్ళు అనుకున్న తర్వాత ఈ మ్యానిపులేషన్ అనేది మొదలుపెట్టారు. ఓకే. ఇప్పుడు దాకా చేయలేదు వాళ్ళు. ఎందుకంటే 5, 6, 7, 8, 7లో అంత ఇది లేదు. మనది జరిగింది ఆంధ్రప్రదేశ్కి జరిగింది, తెలంగాణకి జరిగింది, ఒరిస్సాకి జరిగింది ఫేజ్ 4 కదా. అవును. ఎప్పుడైతే ఫేజ్ 2 తర్వాత వచ్చిందో ఫేజ్ 3లో కొంతవరకు చేశారు, మహారాష్ట్రలో అక్కడెక్కడ చేశారు. ఫేజ్ 4లో ఏమైందంటే ఆంధ్రప్రదేశ్లో 25 ఎంపీ సీట్లు, తెలంగాణలో 17 ఎంపీ సీట్లు, ఒరిస్సాలో 20, 21 ఉన్నాయి. సో ఆంధ్రప్రదేశ్లో 25 ప్లస్ ఒరిస్సాలో 21 అంటే 46 అయిపోతున్నాయిగా. అవును. ఈ 46 మేనేజ్ చేసుకున్న వాళ్ళకి వస్తున్నాయిగా. అవును. అందుకని నేను చూసిన దాన్ని బట్టి అసోసియేషన్ ఫర్ డెమోక్రాటిక్ రిఫార్మ్స్ వాళ్ళు ఇచ్చినటువంటి దాన్ని బట్టి ఒకసారి 2 కంపేర్ చేసి చూసుకుంటే 3, 4 ఫేజుల్లోనే మ్యానిపులేషన్ అనేటువంటిది జరిగింది. ఇప్పటి వరకు లెక్క తేలనటువంటి 20 లక్షల మిషన్లలో. ఓకే. ఇవన్నీ కూడా ఎలక్షన్ కమిషన్ వాళ్ళే చేయాలి. ఓ అధికారంలోకి రావడానికి అని చెప్పి మిషన్లు మేనేజ్ చేస్తే ఎట్లా? సరే, ఎలన్ మాస్క్ ఏదో అన్నాడు, వదిలేయి, ఆయన విదేశస్తుడు. మన భారతదేశంలో ఎలక్షన్ పెట్టుకున్నది మన దానికోసం పెట్టుకున్నాము రాజ్యాంగపరంగా. నీకు నాకు తగాదు వస్తే నువ్వు నేను కొట్టుకుంటావు. అంతేగా. దాన్ని తీసుకెళ్ళి నువ్వు ట్రంప్ ముందో లేకపోతే బైడెన్ ముందో చైనా వాళ్ళ ముందో ఎలన్ మాస్క్ ముందు పెడితే వాళ్ళకు వ్యాపారస్తులు వాళ్ళు వాళ్ళకు అనుకూలంగా చేస్తారు, వాళ్ళకు అనుకూలంగా చెప్తారు. అందుకని వాళ్ళ మాట ఎవరి మాట నమ్మాల్సిన పని లేదు. నీకు నాకు తగాదు వస్తే కూర్చొని తేల్చుకుందాం. నువ్వు 10 రూపాయలు తినొచ్చు, నేను 10 రూపాయలు నష్టపోవచ్చు. ఇట్లాంటి విషయాలు తీసుకెళ్ళి మీరు వేరే వాళ్ళ దగ్గర కనుక పెట్టి మీరు తేల్చండి సార్ అంటే భారతదేశం పరువు పోదు. అంతేగా. భారత రాష్ట్రపతి గారు కనుక తలుచుకుంటే ఈ ప్రాబ్లం ఈజీగా సాల్వ్. ఓకే, చూద్దాం మరి ఏం జరుగుతుంది. ఎస్ సార్. రైట్ సార్. థ్యాంక్ యూ సార్.